మేము ఇట్లా ప్రయోగాలు చేస్తే తిట్టేది మళ్ళీ నువ్వు చేస్తే ఏం లే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారు? నేను మళ్ళీ వచ్చేసా. మిమ్మల్ని ఊరికే ఊరించడం కాదు, కానీ ఈ భారతక్క చేసిందంటే దాంట్లో జెన్యూన్గా ఉంటేనే చెప్తుంది. ఇలాంటి రెసిపీస్ మా వాడు చేస్తుంటే అన్ని తిక్క వేషాలు చేస్తున్నావని తిడుతానమాట. అలాంటిది ఈరోజు నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, మీరు లైవ్లో చూస్తుంటే అప్పుడు వేడిగా అసలు చపాతీలు చేసేసి క్యాబేజీ కర్రీ చేసేసి కొంచెం అలా గాలికి వెళ్దాము బయటికి అని అనేసి కిచెన్లో ఉడక కదా, అలా బయటికి వెళ్ళేసి ఇలా వచ్చేపాటికి కూర మొత్తం అయిపోయి 2 చపాతీలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. నాకు ఆ వచ్చిన ఆలోచనలోనే ఆ కోపంలో నుంచి ఏం చెప్పావురా, ఆ కోపంలో నుంచి వచ్చిన ఆలోచనే ఇదే అనమాట. ఆ 2 చపాతీలని చిన్నగా చాప్ చేసేసుకున్నాను. చాప్ చేసేసి వెజిటేబుల్స్ కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో చిన్న ముక్క క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్క ఉంటే క్యాప్సికమ్ తీసుకోండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అంటే మిగిలిపోయి ఉన్నట్టువి, చిన్న క్యారెట్ లేకపోతే ఏమైనా నానబెట్టిన గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా, అంటే గ్రీన్ పీస్ కొంచెం హార్డ్గా ఉంటాయిలే, మళ్ళీ బాయిల్ చేసుకొని అవన్నీ. ఇది 5 మినిట్స్ రెసిపీ అండి. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్. కడుపు కాలిపోతుంటుంది. కొంచెం అలా గాలికి తిరిగేసి వచ్చి టిఫిన్ తిందామని వచ్చేపాటికి ఇంట్లో ఏం లేకపోతే చిన్న క్యారెట్, చిన్న క్యాబేజీ ముక్క, ఏమీ లేకపోతే ఆనియన్, పచ్చిమిరపకాయ, టమోటా వేసుకున్నా చాలు. మళ్ళీ ఇంకా ఏం వేయాల్సిన పని లేదు. జీలకర్ర బాగా ఎక్కువ వేసుకోండి. జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసేసి, గుప్పెడు కరివేపాకు వేసేసి, మామూలుగా మనం అందరూ తాలింపు వేసాడు, అందరికీ తాలింపు వేయడం తెలిసే కదా, అలాగ తాలింపు వేసేసి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారము, పసుపు కొంచెం అలా వేసి ఆయిల్లో అలాగ ఫ్రై చేసేసేయండి. చేసేసి ఇవి వేసి మంచిగా కలపండి. ఆ ఉప్పు, కారము, మనం వేసిన ఆనియన్, పచ్చిమిరపకాయ, టమోటా మిక్స్ అయిపోయేటట్టు. ఇంకా అవి కూడా మెత్తగా ఆయిల్లో మగ్గాలి అనే థాట్ పెట్టుకోకండి. రఫ్గా అట్లా వేగితేనే కూడా బాగుంటుంది. మనం బయట నానాగా చెత్తా తింటాం కదా, అలా కాకుండా ఇలాగ ట్రై చేయండి. నిజంగా అంతగా ఓపిక లేకపోతే చపాతీలో కారం పొడి వేసుకున్నా తింటాను, కానీ ఎందుకో నాకు ఇది చేయాలా ఈ రెసిపీ అని నాకు ఈ ఆలోచన వచ్చింది. మీకు చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇవి సాసులు ఉన్నాయన్నమాట. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అవి ఉన్నాయి. ఈ బడాయిలకి ఏం పోకండి, ఉన్నాయి కాబట్టి వేసాను అంతే. ఏం ఫరక్ పడదు అవన్నీ వేయకపోతే కూడా. టమోటా సాస్తో నంచుకొని తినింటే ఎక్సలెంట్, పై లెవెల్ అనమాట. ఇంకా దాన్ని చాలా ఉన్నాయి. ఏమంటారు, స్ట్రీట్ ఫుడ్కి వెళ్తాం కదా అప్పుడప్పుడు ఈవినింగ్ స్మెల్కి, ఏమంటారు, టేస్టింగ్ సాల్ట్ ప్లస్ మళ్ళీ మసాలాలు, గరం మసాలాలు అవన్నీ వాసన గుప్పుమంటూ వస్తాయి. ఈవినింగ్ టైం మన పొట్టను జడుపుకోవాలి అంటే ఈవినింగ్ టైం వీధుల్లోకి పోయినారనుకోండి, మన కొంచెం ఏమంటారు, జిహ్వ చాపల్యం ఉన్నవాళ్ళు, ఇది తెలుగు వర్డ్ జిహ్వ చాపల్యం, అలా కాకుండా ఫుడీస్ ఇంగ్లీష్లో, ఇలాగున్న వాళ్ళు ఈవినింగ్ టైం బయటికి వెళ్ళినారనుకోండి, ఇలాంటి కొంప ముంచుతాయి. తర్వాత టేస్ట్ 4 వరకే అనమాట. లోపలికి వెళ్తే ఇవన్నీ ఏమి అంటే పొట్ట వద్దు అని అంటుంది, కానీ మనం లోపలికి వేస్తాం. అలా కొంచెం లోపల ఏమంటారు, మైండ్లోన హెల్దీ థాట్స్ ఉండి కాకపోతే నాలుక మెంటోపెస్ లాగా లబలబల అని అంటుంది అని అంటే ఇలాంటివి ఇంట్లోనే చేసుకోండి. వీధుల్లోటివి స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళకోకుండా నిజంగా అండి ఎంత సూపర్ ఉందో, బాగుందనేసి వాళ్ళు తిన్నా కూడా మళ్ళీ పోయి నేను ఇలాగ చేసినాను రానని మా వాడికి మా ఆయనకి చూపిస్తే, మేము చేస్తే మాత్రం మమ్మల్ని తిడతావు, నువ్వు మాత్రం ఇలా చేసుకొని తిన్నావే అని అంటున్నాడు అనమాట. మళ్ళీ దాంట్లోన ఫుల్ 5 స్టార్ చెఫ్ లాగా కొంచెం సాల్ట్ తక్కువైందంటే నేను తక్కువగానే వేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా సూపర్ ఉందండి, ట్రై చేయండి. అలాగా మీకు బోర్ కొట్టినప్పుడు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము మంచిగా ఇలాగ చేసుకొని తినండి. నా వీడియోస్ ఎలాగున్నాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఫుడ్ వీడియోస్ చేయాలన్నా, వ్లాగ్ చేయాలన్నా కొంచెం నాకు సజెషన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.